ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ భాగంలో మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలో బాసర వద్ద గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. గోదావరి నదిలో వరద ఉప్పొంగి ప్రవహించడంతో వరద నీరు కాస్త బాసర పుణ్యక్షేత్రం వరకు చేరుకున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బాసర పుణ్యక్షేత్రానికి వెళ్ళే రహదారులన్నీ జలమయంగా మారాయి. బాసర ఆలయం వరకు కూడా వరద నీరు చేరుకోవడంతో బాసర మండల కేంద్రంలో ఇటు భక్తులతో పాటు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 40 ఏళ్లుగా ఇలాంటి విపత్తును చూడలేదని గ్రామస్తులు తెలిపారు. మరో 2 రోజులు అయితే కానీ బాసరలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అధికారులు మాత్రము అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోను ఇటు నిర్మల్ జిల్లాలోను భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 21,000 ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందించగా నిర్మల్ జిల్లాలో సైతం గత 2 రోజులు కురిసిన భారీ వర్షాలకు 10,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ముఖ్యంగా ఇటు కడెం మండలంతో పాటు కడెం, ఖానాపూర్ అలాగే స్వర్ణ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో బాసర, బైన్సా, కుబీర్, కుంటాల, తానూరు మండలాల్లో దాదాపు 10,000 ఎకరాల్లో వరి అలాగే మొక్కజొన్న, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా గ్రామాలలో పంట పొలాల్లో ఇసుక మేట వేసింది. తమను ఆదుకోవాలని రైతులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని సందర్భంగా రైతులు విజ్ఞప్తి చేశారు.